అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందుకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసేశారు. అండ్ 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరోపక్క 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలైతే నిర్వహిస్తున్నారు. మరోపక్క ఇదే అంశానికి సంబంధించి ఆదిలాబాద్ లో పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు పటేల్ సిద్ధంగా ఉన్నారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. ఏంటి అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు యువ, వృద్ధ, మహిళల ఓటర్లకు సంబంధించిన స్పందన ఏ రకంగా ఉంది అండ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సునీత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో కూడా పోలింగ్ అయితే ప్రశాంతంగానే ప్రారంభమైపోయింది. ఎందుకంటే ఉదయం పూట చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి కూడా అధికారులు మాత్రము కాస్త ఆలస్యంగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తారని భావించారు. కానీ ఉదయం పూటనే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు ఆసక్తి చూపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది సునీత. ఇక పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను అయితే చేశారు. బందోబస్తు కూడా భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎలక్షన్ కమిషన్ సూచించినటువంటి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలోనే కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడి వరకు మాత్రమే ఎక్కువగా వెహికల్స్ ఇట్లా అలో చేస్తున్నారు. 100 మీటర్ల లోపటి వరకు కేవలము ఓటర్లు మాత్రమే లోపలికి వెళ్తున్నారు. సెల్ ఫోన్లను కూడా అలో చేయడం లేదు. ఏదైతే మనకు స్లిప్ ఉంటుందో ఓటర్ స్లిప్ తో పాటు ఒక గుర్తింపు కార్డు, ఆధార్ గాని, ఓటర్ గుర్తింపు గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాన్ కార్డు గాని ఇలాంటిది ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించి ఓటరు స్లిప్ చూపించిన తర్వాత మొదటగా ఉన్నటువంటి 2 అధికారులు ఓటర్ లిస్ట్ లో చెక్ చేసుకున్నారు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబరు, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఉంటారు. కూడా వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాతనే అభ్యర్థి ఓటర్లకు అటు వార్డు మెంబర్ సంబంధించినటువంటి పోలింగ్ బ్యాలెట్ పేపర్ ను, అలానే సర్పంచ్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ను ఇస్తున్నారు. ఇద్దరు వెళ్లి దానికి పోలింగ్ ఓటేషన్ అనంతరం తిరిగి అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ లో వేస్తున్నారు. తర్వాత రిటర్న్ అవుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ కూడా అటు పోలీసులు కానీ, ఎన్నికల అధికారులు కానీ చాలా పర్యవేక్షిస్తున్నారు. ఇక అభ్యర్థులు మాత్రము ప్రతి ఒక్క ఓటును కూడా చాలా కీలకంగా భావిస్తున్నారు. ముఖ్యంగా వార్డు మెంబర్లకు సంబంధించింది అయితే చాలా చోట్ల కూడా 2-3 ఓట్ల తేడాతోటే ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నటువంటి దృష్ట్యా ప్రతి ఓటరు కీలకంగా భావించారు. ఎవరైతే వృద్ధులు ఉంటారో, ఆ పోలింగ్ కేంద్రానికి చాలా దూరంలో ఉంటారో వాళ్ళకి అభ్యర్థులు స్పెషల్ కూడా ఆటోలు కూడా అరేంజ్ చేసి పోలింగ్ కేంద్రాలకి ఓటర్లను కూడా అభ్యర్థులు రప్పిస్తున్నారు. అక్కడ వృద్ధులకు మాత్రము కాస్త ఈ 100 మీటర్ల సడలింపు ఇచ్చి ఆటోలు కానీ, వెహికల్స్ ని కానీ పోలింగ్ కేంద్రం వరకు కూడా పోలీసులు అలౌ చేస్తున్నారు. ఇంకా నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్ చైర్స్ కూడా అరేంజ్ చేశారు. వాటిలో కూడా తీసుకెళ్తున్నారు. సో పలు చోట్ల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట్ల వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల పరిస్థితిని సరళిని అయితే పర్యవేక్షిస్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు 9-10 గంటల వరకు అయితే ఇంకా ఓటర్ల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాస్త మందకోడిగా కూడా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే కాస్త వృద్ధులకు కానీ, కాస్త తెలియని వాళ్ళకి కానీ కూడా ఓటేసే ప్రక్రియలో చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే సునీత, తక్కువ సమయంలో ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఇంకా ఓటర్లకు ఏ అభ్యర్థికి ఏ గుర్తు అనే దాని మీద కూడా ఉండటంతో ఆ పోలింగ్ కేంద్రానికి ముందు అభ్యర్థులు, ఇటు వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ, సర్పంచ్ అభ్యర్థులు కూడా పదే ఓటర్లు కూడా తమ యొక్క గుర్తునైతే చెప్తూ తమకు ఒక గుర్తుకు ఓటేయాలని కూడా ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తుంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ కౌంటింగ్ ప్రారంభమయ్యేటువంటి క్రమంలో మాత్రం కాస్త ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా ఘర్షణలు కూడా జరిగాయి. ఎందుకంటే ఓటరు ముఖ్యంగా ప్రధానంగా మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే గుర్తింపు చెల్లని ఓట్ల లెక్కింపులో కూడా కాస్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక వర్గానికి గొడవలు కూడా జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా
భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. లంచ్ అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో సర్పంచ్లకు 25 పోలింగ్ బ్యాలెట్లకు ఒక కట్టను కట్టి అలా లెక్కిస్తారు క్రమక్రమంగా. ఒకవేళ కనుక ఇద్దరికి వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్లకు కానీ సమానమైనటువంటి ఓట్లు వస్తే మాత్రము ఎలక్షన్ కమిషన్ చాలా గైడ్ లైన్స్ చూపించింది. ఆ గైడ్ లైన్స్ ల ప్రకారము అక్కడనే ప్రిసైడింగ్ ఆఫీసర్ గాని ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ఎదురుగా లాటరీ పద్ధతి తీసి ఆ సర్పంచ్ గాని వార్డు మెంబర్ గాని ఎన్నుకునే అవకాశం ఉందని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి పరిస్థితులలో అలాంటి విషయాల్లో మాత్రం చాలా అలర్ట్ గా అప్రమత్తంగా ఉంటున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. సో మొత్తం మీద రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందుకు సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా చేశారు. మరోపక్క అటు మహిళలు, యువత అండ్ వృద్ధులకు సంబంధించి కూడా స్పందన అయితే మితంగానే కనిపిస్తుంది. కొందరైతే ఉదయం నుంచే డ్యూటీస్ కి వెళ్లే వాళ్ళు, ఇంట్లో అక్కడ గ్రామ పంచాయతీల్లో పొలాల పనికి వెళ్లే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందుగానే ఉదయమే వెళ్లి ఓటు వినియోగించుకుని ఆ తర్వాత వెళ్లే సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే తొలి దశ పోలింగ్ అయితే ప్రస్తుతం అయితే ప్రశాంతంగానే కంటిన్యూ అవుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.